ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాదసన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి దేవుడు ఈ మంచి అవకాశమునిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మొన్నటి దినమున పాప పరిహారార్థ బలి గురించి మనం ధ్యానించుకున్నాం కదా. ఈరోజు కూడా ఆ పాప పరిహారార్థ బలి గురించిన విషయంను ఇంకా ముందుకు మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే అందులో నుండి ఇంకా కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడం అవసరమై ఉన్నది. మనం పాప పరిహారార్థ బలిని గమనించి చూసినప్పుడు, ఈ పాప పరిహారార్థ బలిని అర్పించినప్పుడు అందులో నూనె గాని సుగంధ ద్రవ్యాలు గాని ఈ పాప పరిహారార్థ బలితో పాటు అర్పించబడవు. ఎందుకంటే ఈ పాప పరిహారార్థ బలిలో ఆనందించే విషయము ఏదీ కూడా లేదు. కానీ ఈ పాప పరిహారార్థ బలి అనేది సర్వశక్తిమంతుడైన దేవునితో మనం ఎలా సమాధాన పడాలనే ఆ భయంకరత్వాన్ని సూచిస్తుంది. అయితే దేవుడు దయగలవాడై ఉన్నందున సమాధాన పడుటకు ద్వారాన్ని తెరిచి ఇచ్చి ఉన్నాడు. ఈ పాప పరిహారార్థ బలి యొక్క ఆ భయంకరమైన సత్యము మనకు దేనిని జ్ఞాపకం చేస్తుంది అంటే, దేవుడు పాపంను ఏ విధముగానైతే చూస్తాడో అలాగే ఆ పాపం యొక్క పరిణామాలను ఏ విధముగా చూస్తాడో మనం కూడా పాపమును మరి ఆ పాపం యొక్క పరిణామాలను అదే విధముగా చూడాలని గుర్తు చేస్తుంది, లేక జ్ఞాపకమునకు తెస్తుంది. ఇజ్రాయేలు ప్రజల గురించి మనం చూసినప్పుడు దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి తన కొరకు ఏర్పరచబడిన ఒక జనాంగంగా ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి తన కొరకు ఏర్పరచబడిన ఒక జనాంగంగా ఏర్పరచుకొని ఉన్నాడు. కానీ వాగ్దానము చేయబడిన ఆ దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. అలాగే వారు ఆ ఎడారిలో, ఆ అరణ్యంలోనే వారు నశించిపోయారు. అయితే దేవుడు ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి ఒక రాత్రిలోనే బయటకు తీసుకొచ్చాడు. కానీ ఐగుప్తును వారి హృదయాలలో నుండి బయటకు తీసివేయడానికి 40 సంవత్సరాలు కూడా తక్కువే అయ్యాయని చెప్పబడుతుంది. అలా చెప్పుకునేవారు. అయితే దేవునితో సహవాసం యొక్క ఆనందము తృణీకరించబడినట్లు వారి పాత జీవితం పట్ల వారిలో ఉన్న ఆ ఇచ్ఛ లేక ఆ కోరిక ఎంత బలంగా ఒక వేరుగా పారుకుపోయింది అంటే, ఏదో ఒక విధంగా వారిని వెనక్కి తీసుకువెళ్ళడానికి అవకాశమును వెదుకుచూ ఉన్నది. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు గనుక ఆయన మనలను ప్రేమించుచున్నాడు. కాబట్టి పాపం యొక్క శక్తిని మనం మన సొంత శక్తితో ఎదుర్కోలేమనే విషయము ఆయన ఎరిగి ఉన్నాడు. గనుక మనం తెలియకుండా చేసిన పాపము కొరకు మరొకరు వెలను చెల్లించవలసి ఉండును. ఎందుకంటే దేవునితో మనకు సమాధానము కలుగునట్లు పరలోకము ఈ పాప పరిహారార్థ బలి అనే దానిని ఈ విధముగా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, పాపాన్ని ఒక తప్పు వలె మనం చూడకూడదు. ఈరోజు చాలామంది విశ్వాసులకు ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, మేము ఎవరము కూడా పరిపూర్ణులము కాలేమని, మేము మనుషులమే గనుక మాతో తప్పులు జరుగుతూనే ఉంటాయని వారి ఆలోచన, లేక ఆ విధంగా వారు భావిస్తూ ఉంటారు. కానీ దేవుడైతే పాపమును తప్పుగా చూడడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తెలియక చేసిన పాపం కొరకు కూడా వెల చెల్లించవలసి ఉండేది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక ఆయన అపవిత్రతను, అశుద్ధతను సహించడు. అయితే ప్రభువైన యేసు యొక్క బలి ద్వారా మనం పాపం నుండి విముక్తిని పొంది ఇంకా మనం దేవుని సంతానముగా మార్చబడి ఉన్నాం. అందుకొరకే పాపమును దేవుడు ఏ దృష్టితో చూస్తాడో ఇప్పుడు మనం కూడా పాపాన్ని అదే దృష్టితో చూడాలి. ఏవైతే దేవుని దృష్టిలో అపవిత్రమైనవో అవి మన దృష్టిలో కూడా అపవిత్రమైనవిగానే ఉండాలి. మనం పాపాన్ని వివిధ భాగాలుగా విభజించకూడదు. కొందరు చిన్న పాపం పెద్ద పాపమని, తెల్ల పాపము నల్ల పాపమని, గంభీరమైన పాపము మరి తేలికైన పాపమని చెబుతూ ఉంటారు. ఆ విధముగా భావిస్తూ ఉంటారు. అయితే దేవుడు అపవిత్రతను ద్వేషిస్తాడు గనక
పాపమును పాపముగానే చూడాలి. మనము క్యాన్సర్ విషయంలో చూసినట్లయితే శరీరంలో క్యాన్సర్ ప్రారంభమైనప్పుడు అది వ్యాధిగ్రస్త కణంతో లేదా అనారోగ్య కణంతో మొదలవుతుందని మనకు తెలుసు. అదే విధముగా పాపపు ఒక చిన్న ఆలోచన మన జీవితంలోనికి వచ్చినప్పుడు లేదా ప్రవేశించినప్పుడు మనం దానిని నియంత్రించి చెరపట్టకపోయినట్లయితే అది మన ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తుందని మనం గ్రహించాలి. యాజకుడు పాప పరిహారార్థ బలి కొరకు జంతువును తీసుకొచ్చినప్పుడు ఆ జంతువును కాస్త చూడండి, ఒక కోడె దూడను అర్పించాలి. ఇది సమాజం అంతటి కొరకు కూడా అర్పించబడుతుంది. అంటే యాజకుని కొరకు మరియు సమాజమంతటి కొరకు కూడా ఆ ఇద్దరి పాప పరిహారార్థ బలి కొరకు ఒకే రకమైన జంతువు లేక పశువు అర్పించబడుతుంది. దేవుడు ఈ విధముగా ఎందుకు నియమించాడంటే తన సన్నిధిలో పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు పాపం ఎంత భయంకరమైనదో అనే విషయాన్ని గుర్తించాలని దేవుడు ఈ విధముగా నియమించి ఉన్నాడు. పరిశుద్ధత అనేది కేవలం సేవకుల కొరకే లేదా పాస్టర్ల కొరకే, మేమైతే విశ్వాసులము కాబట్టి దేవుడు మాకు మినహాయింపు లేదా రాయితీ ఇస్తాడని అనుకోకూడదు. ఈ విధముగా విశ్వాసులైన వారు ఆలోచించకూడదు. గుర్తుంచుకోండి, క్రొత్త నిబంధనలో మనం ఎంత మందిమైతే లేదా ఎందరమైతే క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించిన, ఆయన పరిశుద్ధమైన రక్తము చేత విడిపించబడిన, ఆయన రక్తం చేత శుద్ధీకరించబడిన మనందరినీ కూడా పరలోకము రాజులైన యాజకులుగానే చూస్తుంది. రండి, మనల్ని మనం పరిశీలించుకొని చూసుకుందాం. మనకు పరలోకము అనుగ్రహించిన రాజులైన యాజకులనే పదవిని లేక ఆ హోదాను మనం గంభీరముగా తీసుకుంటున్నామా? మరి మనం ఆత్మలో ఎదుగుచున్నామా? మనం ఏ విధంగానైతే ఆత్మలో ఎదుగుతామో అదే విధముగా పరలోకపు స్వభావం కూడా మనలో నుండి వెల్లడవుతుంది లేక బయలుపడుతుంది. మనం దేవుని బిడ్డలమైనప్పటికీ ఆ యేసు క్రీస్తుకు కలిగిన మనసు మనం కలిగి ఉన్నామా అని పరీక్షించుకొని చూసుకుందాం. అయితే మనం గుర్తించుకోవాలి, అవిశ్వాసులైన వారికి దేవుడు మినహాయింపు ఇస్తాడు. ఎందుకంటే సత్యాన్ని వారెరగని వారై ఉన్నారు. కానీ సత్యాన్ని రుచి చూసి ఆయన ఆశీర్వాదములను అనుభవించిన వారమైన మనల్ని దేవుడు అస్సలు మినహాయించాడు. మోషే గురించి మనకు తెలుసు గదా. వాగ్దాన భూమిలోనికి లేక వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి దేవుడు మోషకు అవకాశమే ఇవ్వలేదు. మోషే చేసిన తప్పు మన దృష్టిలో అది చాలా చిన్న తప్పుగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలోనైతే అది ఎంతో భయంకరమైనదై ఉన్నది. ఆయన సంతానమైన మనం పరిపూర్ణులముగా కావాలనని దేవుడు కోరుచున్నాడు. మరియు ఆయన దైవికమైన సూత్రాలను అర్థం చేసుకొని దాని ప్రకారముగా మనం నడుచుకొనవలనని దేవుడు కోరుచున్నాడు. ఇప్పుడు మనం కోడెదూడను చూద్దాం. ఇక్కడ మనం కోడెదూడను చూసినప్పుడు అది కొద్దిగా పెరిగినట్లయితే అది ఎంతో కష్టపడి పనిచేసే జంతువు, అది ఎంతో బలమైనది మరియు నిష్కలంకమైనది అయి ఉన్నది. అలాంటి విలువైన ఒక జంతువును పాప పరిహారార్థ బలిగా అర్పించవలసి వస్తుంది. ఇదే ప్రకారముగా కాస్త మనం చూసినట్లయితే మన పాపాల నిమిత్తమై వధించబడిన దేవుని గొర్రెపిల్ల అమూల్యమైనది, బహుమూల్యమైనది అయి ఉన్నది. గనుక ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని చూసుకుందాం. యేసుక్రీస్తు బలి యొక్క విలువను నేను అర్థం చేసుకుంటున్నానా? ఏ పాపము కారణముగా నా ప్రభువుకు శ్రమను బాధను అనుభవించవలసి వచ్చినదో నేను ఆ పాపాన్ని ద్వేషిస్తున్నానా అని మనల్ని పరీక్షించుకొని చూసుకుందాం. అయితే ప్రపంచమంతటిని మనం చూసినప్పుడు మాంసమును, చేపలను, గుడ్డును తినకుండా ఉంటూ యేసుక్రీస్తు శ్రమను జ్ఞాపకార్థముగా ప్రపంచమంతయు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. రండి, ఈ రోజుల్లో మనం కూడా దేవుని పాదసన్నిధిలో కూర్చొని మన జీవితాలను పరిశీలించుకొని చూసుకొనుటకు సమయాన్ని కేటాయించుదాం. దేవుని దృష్టిలో అపవిత్రమైనదిగా ఎంచబడిన పొలిసినదేదైనా నా జీవితంలో ఉన్నదా? నేను పాపమును పాపముగా కాకుండా తప్పుగా భావిస్తున్నానా అని మనల్ని మనం పరిశీలించుకొని తెలుసుకుందాం. దేవుని ఎదుట అంగీకార యోగ్యంగా ఉండునట్లు
నేను నా సంభాషణ విషయంలో, నా చర్యల విషయంలో, నా కర్తవ్యం విషయంలో శ్రద్ధ వహిస్తున్నానా అని మనం చూసుకుందాం. మనం క్రీస్తులో నిలిచి ఉండునట్లు మరి ప్రతి విషయమును పరిశుద్ధుడైన దేవుని దృష్టితోనే చూచునట్లును మనం మన కోసం ప్రార్థన చేద్దాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, ఈ మంచి సమయం కొరకు, నీ వాక్యం కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ రాకడ సమీపిస్తుండగా ఈ పాప పరిహారార్థ బలి యొక్క గంభీరత్వమును అర్థం చేసుకొని పరిశుద్ధతలో ముందుకు సాగుటకు మాకు సహాయము చేయము. పాపమును ఒక తప్పుగానే చూడకుండా నీవు పాపమును ఏ దృష్టితోనైతే చూస్తావో అదే దృష్టితో మేము కూడా చూచుటకు మాకు సహాయము చేయి. ప్రభువా, నీకు సమానముగా మేము ఎదుగునట్లు మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువు శీఘ్రముగా వచ్చుచున్నాడు గనక ఈ రోజుల్లో మన జీవితాలు దేవుని నామానికి మహిమ కలిగించే విధముగా ఉండునట్లు మనం దేవుని ఎడల భయముతోనో పరిశుద్ధతతోనో ముందుకే సాగిపోదాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి శీఘ్రముగా రానయున్నాడు. మారనాథ.